జీవం కలిగిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో కూడి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ మరొకసారి వందనాలండి. దేవుని మహిమ కలిగిన నామానికి మహిమ కలుగుగాక. కూడి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ మరొకసారి దైవస్థాపన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఒక ప్రాముఖ్యమైన కొన్ని విషయాలు దేవుని యొక్క సన్నిధానంలో ధ్యానం చేస్తాం. దైవజనుడైన మోషే నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలని దేవుని యొక్క వాగ్దాన దేశానికి నడిపిస్తున్నటువంటి క్రమంలో ఫరో ఎదుట అనేక అద్భుత కార్యాలు ఐగుప్తు సకల ప్రజల ముందు దేవుడు తన దాసుడైన మోషే ద్వారా జరిగించి ఆధిపత్యంతో అధికారంలో ఉన్నటువంటి ఫరో యొక్క సింహాసనాన్ని కదిలించి భయభ్రాంతులకి గురైపోయిన ఫరో మోషే అహరోనులను పిలిచి నీ ప్రజలను తోడుకొని వెళ్ళు అని చెప్పిన తర్వాత ప్రజలను ఎర్ర సముద్రపు యొక్క పొలిమెల్లకు తీసుకొని వచ్చి ఆ పొలిమెల్లను దాటి కానాను యొక్క యాత్రలో అలా సాగిపోతున్నటువంటి దినాలు. ఆ దినాల్లో దేవుని యొక్క మేఘం అగ్నిస్తంభముగా మేఘస్తంభముగా దేవుడే తన ప్రజలను నడిపిస్తూ కొన్ని సమయాల్లో కొన్ని ప్రాంతాల్లో మేఘం నిలిచిన చోట దేవుని ప్రజలు గుడారాలు వేసుకుంటూ దేవుని సెలవు ప్రకారం వారి యాత్ర సాగుతున్న దినాలు. దేవుని బిడ్డలారా, దైవజనుడైనటువంటి మోషే ఇశ్రాయేలు సమాజాన్ని నడిపిస్తున్నటువంటి ఆ దినాల్లో లక్షలాది ప్రజలతో కూడినటువంటి ఇశ్రాయేలు సమాజం ఉదయకాలం మొదలుకొని సాయంకాలం వరకు ఒక సిద్ధపరచబడిన స్థలంలో దైవజనుడైన మోషే కూర్చొని ఉండగా వారి సమస్యలు, వారికి ఉన్న సందేహాలు, వారికి ఉన్నటువంటి ఆలోచనలను తెలియజేసుకోవడానికి దైవజనుడైన మోషే దగ్గరికి ప్రజలు వచ్చేవారు. దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం దైవ చిత్తానుసారమైన ఆలోచనలు, ఎవరి కుటుంబంలోనైనా అసమాధానం సమస్యలు ఉన్నప్పుడు వాటిని దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా వాటిని సరిచేసి దేవుని యొక్క సముఖంలో అలా సాగుతున్నటువంటి దినాలు. ఒకరోజు సావుకుడైన మోషే మామగారు మిద్యాను యొక్క పొలిమెలలోకి ఇశ్రాయేలు సమాజం సాగిపోతున్న దినాల్లో మోషే తన అల్లుడైనటువంటి మోషే కలవడానికి తన మామయ్య అయిన యిత్రో తన బిడ్డను ఇశ్రాయేలు సమాజాన్ని చూడడానికి వస్తాడు. వచ్చిన తర్వాత మోషే విందు చేయించి ఇశ్రాయేలు పెద్దలు వారితో కలిసి భోజనం చేసి సంతృష్టి నొందిన తర్వాత మరుసటి దినం యథావిధంగా మోషే నిర్ణయించిన స్థలంలో కూర్చోవడం, దేవుని ప్రజలు ఆయన దగ్గరికి వచ్చి అనేకమైన సలహాలు, అనేకమైనటువంటి వారికి ఉన్నటువంటి సమస్యలు దైవజనుడి వద్దకు తీసుకొచ్చినప్పుడు దైవజనుడు ఉదయకాలం మొదలుకొని సాయంకాలం వరకు ఆయన కూర్చొని వారికి న్యాయం చేస్తూ వారికి సలహా ఇస్తూ అలా గడుపుతున్నటువంటి ఆ స్థితిని అతని మామయ్య అయినటువంటి యిత్రో చూసి అతనితో ఇలా అంటాడు, అయ్యా, ఈ భారభరితమైనటువంటి ఈ యొక్క సేవ, ఈ పనులలో నువ్వు ఒంటరిగా ఉదయకాలం నుంచి నువ్వు ఇలా కూర్చోవడం, నీ వద్దకు వందలాది మంది వేల మంది ప్రజలు తమ సమస్యలు తీసుకురావడం, వారు నీ ముందు నిలబడి గంటలుగా ఎదురు చూడడం, ఇది చాలా ఆయాసకరంగా, ప్రజలకు ఇబ్బందికరంగాను నీకును ఇబ్బందికరంగా ఉంది. ఒకవేళ ఈ పని ఇలాగే కనుక కొనసాగితే కొంతకాలం తర్వాత నువ్వు బలహీనమైపోయే అవకాశాలు ఉంటాయి కనుక నా మాట విని ఇశ్రాయేలు సమాజంలో పెద్దలను నువ్వు ఏర్పరిచి దేవుని చిత్తానుసారంగా దేవునికి ఏ ఆలోచన ఇస్తే ఆ ఆలోచన ప్రకారం 1000 మందికి, 10,000 మందికి, 100 మందికి, 10 మందికి ఎవరి సామర్థ్యాన్ని బట్టి వారికి అలా నువ్వు న్యాయాధిపతులుగా, పెద్దలుగా నువ్వు నియమించి నీ బాధ్యతను, నీ మీద ఉన్న భారాన్ని అలా కొంతమంది మీద వేసినప్పుడు చాలా ప్రాముఖ్యమైనవి, కఠినమైనవి తప్ప నీ దగ్గరికి ఏవి రాకుండా నువ్వు చూసుకుంటే నీకు బాగుంటుంది.
ప్రజలకు కూడా సులువుగా దీవెనకరంగా ఉంటుంది. ఒకవేళ నేను చెప్పిన ఆలోచన నీ దృష్టికి యోగ్యమైతే నువ్వు దేవుని సన్నిధానంలో దాన్ని కనిపెట్టి నీ దేవుడు నీకు ఏం సెలవిస్తాడో అది నువ్వు చేయని చెప్తాడు. దైవజనుడైన మోషే దేవుని యొక్క సన్నిధానంలో కనిపెట్టినప్పుడు దేవుడు ఇచ్చే ఆలోచనకి తన మామయ్య అయిన ఇత్రో ఇచ్చిన సలహా చాలా దీవెనకరంగా ఉందని గమనించి అతడు దేవుని యొక్క ప్రజలైన ఇశ్రాయేలు జనాంగంలో నుంచి 70 మంది పెద్దలను నియమించినట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తాం. ఈ విషయాలన్నీ నిర్గమకాండం 18వ అధ్యాయంలో రాయబడిన సందర్భాలు. ఈ యొక్క కాలం మొదలుకొని నేటి సమాజం వరకు కొత్త నిబంధన సంఘం చలామణి అవుతున్నటువంటి ఈ సంఘ వ్యవస్థలో నేటికి దీన్ని ఉద్దేశించి సంఘములో పెద్ద మనుషులుగా చలామణి అవుతున్నటువంటి పరిస్థితి. దానికి ఆధారం ఏంటంటే పాత నిబంధన సేవా సంబంధమైన యాత్రలోనే దేవుడు కొంతమందిని ఇశ్రాయేలు ప్రజలలో పెద్దలుగా ఏర్పరిచాడు కదా. సంఘంలో పెద్దలు ఉండడం సంఘ బాధ్యతలకు దీవెనకరంగా ఉంటుందన్న భావనతో అనేకమైన సంఘాల్లో ఈ యొక్క విషయాలను గుర్తుపెట్టి కొన్ని సంఘాలు కొన్ని పద్ధతుల ప్రకారం కొంతమంది ఓటింగ్ సిస్టంతో పెద్దలను ఏర్పాటు చేసుకుంటారు. కొంతమంది వారికి తోచినట్టుగా ఏర్పాటు చేసుకుంటారు పద్ధతులు. ఏదేమైనా సంఘములో పెద్దలు అనేవారు ఉండడం సహజం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని ఈ రోజు నేను మీ ముందుకు ఎందుకు తీసుకొస్తున్నాను అని అంటే, దేవుని సంఘములో పెద్దలు ఉంటారు, చిన్నలు ఉంటారు. దేవుని సంఘ క్రమాలలో దైవజనులు లేకపోతే సంఘ బిడ్డలు ఏర్పాటు చేసుకున్న పెద్దలు ఉన్నారు. దేవాది దేవుడైన సర్వశక్తి కలిగిన దేవుని దృష్టిలో పెద్దలు చిన్నలు కూడా సంఘ వ్యవస్థలో ఉంటారు. ఈరోజు నేను మీతో మాట్లాడుతున్న మాట, దేవుని దృష్టిలో సంఘంలో పెద్దలు ఎవరు? దేవుని యొక్క సంకల్పంలో ఆయన మనస్సులో ఆయన రక్తం ఇచ్చి కొన్నటువంటి సంఘ వ్యవస్థలో పెద్దలు ఎవరు? ఒక చిన్నలుగా శిశువులుగా ఉండడం ఆయన చిత్తమా? అసలు సంఘంలో మేజర్ ఎదిగిన వారిగా ఎవరు ఉండాలి అన్నది దేవుని వాక్య క్రమంలో మనం గమనించగలం. ఈ విషయాలను కొన్ని నిమిషాలు దేవుని యొక్క సహాయంతో మనం ధ్యానం చేద్దాం. కారణం ఏంటంటే, ఒక దేవుని యొక్క సంఘానికి ఒక దైవజనుడు అనేవాడు అధ్యక్షుడిగా దేవుని సంఘాన్ని నడిపించగలిగే స్థాయిలో దేవుడే అతన్ని నియమిస్తాడు. ఆ తర్వాత ఈ 70 మంది కానీ 7,000 మంది కానీ 7 కానీ ఎంతమంది అయినా కానీ సంఘ వ్యవస్థలో సంఘం యొక్క సంఖ్యను బట్టి సంఘం యొక్క స్థితిగతులను బట్టి సంఘంలో పెద్దలుగా నిర్ణయం చేసుకోవడం ఆ సంఘం యొక్క పరిధిలోనే ఉంటుంది. కానీ ఎంతమందిని ఏర్పరచుకున్నావు అన్నది ప్రాముఖ్యం కాదు. కానీ ఏర్పాటు చేయబడినటువంటి విధానం, ఏర్పరచుకున్నటువంటి ప్రజలు దైవ సంకల్పం దైవ చిత్తానుసారమైనటువంటి వ్యక్తులైన అన్న విషయాన్ని మనం గుర్తుపట్టాలి. కారణం ఏంటంటే, బైబిల్లో చాలా సందర్భాలు కొత్త నిబంధన సంఘానికి దైవజనుడైనటువంటి పౌలు తన దగ్గర సేవకులుగా తర్ఫీదు పొంది సేవలో సాగుతున్నటువంటి తీతు కానీ తిమోతికి కానీ అలా చాలామంది దైవజనులకి పెద్దలను గురించిన ఒక వివరణ, సంఘంలో ఎవరిని పెద్దలుగా నియమించాలి అన్నటువంటి వివరణ చాలా స్పష్టంగా ఇచ్చినట్టుగా లేఖనంలో మనం గుర్తుపడతాం. హల్లెలూయా. కారణం ఏంటంటే, జీవము కలిగిన దేవుని సంఘంలో దేవుని పిలుపు, దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం ఒక దైవజనుడు సేవ చేయడం ఎంత అవసరమో అంతే క్రమంలో దైవ చిత్తానుసారంగా దేవుని సంఘంలో పెద్దలు ఉంటే సేవ అద్భుతకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఒకవేళ సీనియర్ అయినా, ఒకవేళ డబ్బు కలిగిన వాడైనా, విద్య కలిగిన వాడైనా, లేకపోతే దైవజనునికి అనుకూలంగా ఉంటున్న వాడైనా, కారణాలు మన సైకలాజికల్గా లేకపోతే ఫిజికల్గా మనకు తోచినట్టుగా మనకు నచ్చినట్టుగా ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకోవడం ద్వారా సంఘం యొక్క మూలాలు దెబ్బతింటాయి. కారణం, జీవం కలిగిన దేవుని సంఘానికి
ఆయన దిశనిర్దేశం చేసే దేవుడై ఉన్నాడు కనుక సంఘంలో పెద్దలు ఎవరు ఉండాలి అన్నది సర్వశక్తి కలిగిన దేవుడి యొక్క ఉద్దేశాన్ని మనం సరిగ్గా గుర్తుపట్టగలిగితే ఆ సంఘానికి వారు ఆశీర్వాదకరంగాను దీవెనకరంగా ఉండగలరు అన్నది ఒక దైవజనుడిగా నా అభిప్రాయం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పెట్టారు. దైవజనుడైన మోషేకి 70 మందిని ఇశ్రాయేలు సమాజం మీద పెద్దలుగా ఏర్పాటు చేసుకున్న విధానాన్ని మనం గమనిస్తే ఒక పెద్దకి సంఘంలో ఒక పెద్ద పిలువబడుతున్న వాడికి కనీస హోదా, కనీస క్వాలిఫికేషన్, అర్హతలు ఏమై ఉండాలి అని అంటే అక్కడ రాస్తారు. ఎంత దేవుని పెట్టారు? నిర్గమకాండం 18వ అధ్యాయం, దేవుని పెట్టారు 18వ అధ్యాయం 21వ వాక్యం. మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యమును, దైవభక్తి, 3 సత్యాసక్తి కలిగి లంచగొండులు కాని మనుష్యులను ఏర్పాటు చేసుకొని 1000 మందికి ఒకరిగాను, 100 మందికి ఒకరిగాను, 50 మందికి ఒకరిగాను, 10 మందికి ఒకరిగాను వారి మీద న్యాయాధిపతులుగా నువ్వు నియమించాలి. సంఘములో ఒక పెద్దగా దైవజనుడికి సహకారంగా, సంఘానికి దీవెనకరంగా ఏ వ్యక్తి ఉండగలడు అని అంటే అతనికి కనీస అర్హతలు ఏమై ఉండాలి అని అంటే అక్కడ అంటున్నాడు. మొదటిది సామర్థ్యం. ఏ సామర్థ్యం? లోకంలో డబ్బు సంపాదించే సామర్థ్యం, లోకంలో 10 మందితో మాట్లాడగలిగే సామర్థ్యం, లోకంలో నాయకుల దగ్గర, పెద్దల దగ్గర నిలబడే సామర్థ్యం అది కాదు. కారణం ఇశ్రాయేలు ప్రజలందరూ ఏ నాయకుల దగ్గరికి 70 మంది పెద్దలు వెళ్ళినట్టు కానీ, ఏ రాజు దగ్గరికి 70 మంది పెద్దలు వెళ్ళి ఏమైనా సలహాలు కానీ ఏమైనా విషయాలు కానీ తెలియజేసినట్టు ఏమి లేవు. ఎక్కడికి వెళ్ళా దైవజనుడే వెళ్ళాడు. మరి సామర్థ్యం ఏంటి? ఈ క్వాలిటీ ఏంటి? ఈ సామర్థ్యం ప్రజలను సరిగ్గా నడిపించగలిగే సామర్థ్యం, ప్రజలకు ఒక మాదిరిగా ఉండగలిగే సామర్థ్యం, దేవుని సామర్థ్యం. హల్లెలూయా. దేవుని సన్నిధానంలో ఆ వ్యక్తి సమర్థుడు ఇవి చేయుటకు ఒక 100 మందిని, ఒక 1000 మందిని, ఒక 50 మందిని, ఒక 10 మందిని వారిని సరిగ్గా దైవ క్రమంలో, దైవ చిత్తానుసారంగా నడిపించగలిగి, నిలబెట్టగలిగి, వాళ్ళకు సలహా ఇవ్వగలిగే స్థాయిలో ఉండాలి. దానంతా సామర్థ్యం. దేవుని యొక్క వాక్యంలో ఇక్కడ సామర్థ్యం గురించి రాయబడిన మాట ఏంటంటే, లోక సంబంధమైన వ్యక్తులతో మాట్లాడి జ్ఞానం, విద్య, బుద్ధులు, ఎకనామికల్ నీడ్స్ కోసం కాదు. సామర్థ్యం, సమర్థులు వాళ్ళకు అప్పగించబడిన వాటిని సరిగ్గా చేయగలగడానికి సమర్థుడై ఉండాలి. 2, ఒకవేళ తనకి సామర్థ్యం కన్న వ్యక్తి అయినంత మాత్రాన దేవుని బిడ్డల తనకి ఇంకా మిగతాగా ఉండవలసిన అనుభవాలు ఏంటి అని అంటే అక్కడ రాస్తాడు దేవుడు. దైవభక్తి, దేవుని యొక్క భయభక్తి కలిగి ఉండే అనుభవం. 3వదిగా సత్యమును గురించిన ఆసక్తి. 4వదిగా లంచగొండితనం లేనివాడే చక్కగా సంఘంలో దైవజనుడు అనే వ్యక్తికి నమ్మకంగా, సహకారంగా ఉంటూ దేవాది దేవుని ప్రజలకు సరి అయిన మాదిరిగా ఉండగలిగే పెద్దలను దేవుని సన్నిధానంలో నిర్ణయించడం అనేది దేవుని యొక్క ఉద్దేశం. దేవుని పెట్టారా? సామర్థ్యం ఉండాలి, దైవభక్తి ఉండాలి. 3వదిగా సత్యమును గురించిన ఆసక్తి ఉండాలి. 4వదిగా లంచగొండితనము అంటే అర్థమంటే తెలిసింది. మీకు లోకంలో జరుగుతున్నటువంటి ఒక్క విధానం మాత్రమే మనం ఆలోచన చేయకూడదు. లంచగొండితనం అని అంటే నేను అన్ఫిట్ అయినప్పటికీ నేను ఒక వ్యక్తికి డబ్బులు ఇచ్చి నా పని చేయించుకుంటున్నానే, నా డబ్బులు తీసుకొని నేను యోగ్యత కాకపోయినా యోగ్యత అని చెప్పి నాకు ఇచ్చే సర్టిఫికెట్ ఉంటుంటే లంచంతో జరిగే పని. ఒకవేళ డబ్బు ద్వారా జరగచ్చు, మాట ద్వారా జరగచ్చు. సంఘంలో దేవుని పెట్టారా
పెద్దలు పెద్దలు అనబడుతున్నటువంటి వ్యక్తులకు ఈ క్వాలిటీస్ ఉండాలి. ఇదే విషయాన్ని దైవజనుడైనటువంటి పౌలు తీతుకు రాస్తాడు. క్రేతులో నేను ఎందుకు విడిచిపెట్టి వచ్చాను తెలుసా? క్రేతు అనబడుతున్న ప్రాంతంలో సంఘ వ్యవస్థ ఉంది. చరిత్ర ఆధారంగా క్రేతు అనబడుతున్నటువంటి ప్రాంతం చాలా ర్యాష్ క్యారెక్టర్ కలిగినటువంటి ప్రజలు ఉండే స్థలం. మూర్ఖంగా, మొండితనంగా, చాలా శరీర బలము కలిగి, శరీరానుసారమైనటువంటి పద్ధతులు, ఆలోచనలు కలిగినటువంటి ప్రాంతంలో, క్రేతు అనబడుతున్న స్థలంలో ఈ దైవజనుడైనటువంటి పౌలు ఈ యొక్క తీతును అక్కడ ఉంచి అక్కడ అంటాడంటే, నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ఈ సంఘంలో ఏ లోపం ఉన్నాయో వాటిని దిద్ది ప్రతి పట్టణంలో, సంఘం ఎక్కడెక్కడైతే ఉందో అక్కడ ప్రతి పట్టణంలో నువ్వు పెద్దలను నియమించాలి. పెద్దలను నియమించు నిమిత్తమే నేను నిన్ను క్రేతులో విడిచిపెట్టి వచ్చేసాను. తీతు పుస్తకం 1వ అధ్యాయంలో ప్రారంభ వచనాల్లో నుండి ఉంటుంది ఆ మాటలన్నీ. నేను ఎందుకు అక్కడ నేను విడిచిపెట్టాను తెలుసా? ఆ ప్రాంతంలో కొంతమంది పెద్దలను నువ్వు నియమించి, ఆ పెద్దలను నియమించేటప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ప్రతి లోపమును దిద్దాలి. లోపము ఉంచుకొని లోపముల మధ్యలోనే ఒక వ్యక్తులను నువ్వు ఆ స్థాయిలో ఉంచడానికి విలువలేదు, అవకాశం లేదు. కనుక నువ్వు లోపములను అన్ని సరిదిద్ది నువ్వు అన్ని పెద్దలుగా నియమించి రావాలి అని చెప్పి కింద అంటాడు. నువ్వు నియమించవలసిన వ్యక్తులు అలాంటి వారు ఉండాలని అంటే, 1 నిందారహితుడు, 2 ఏకపత్ని పురుషుడును, 3 దుర్వ్యాపార విషయంలో ఎలాంటి నేరం మోపకుండా ఉండగలిగిన వాడై ఉండాలి, 4 అవిధేయుడు కాక ఉండాలి, 5 తమ కుటుంబ వ్యవస్థను, తన భార్య పిల్లలను విశ్వాసంలో ఎదిగించగలిగే ఒక దైవ క్రమము కలిగినటువంటి వ్యక్తి ఉండాలి. అలాంటి వాడిని సంఘంలో ఒక పెద్దగా నువ్వు నియమించాలి. ఈరోజు మీరు అనుకుంటున్నాయా, ఈ వర్తమానం తర్వాత సంఘంలో ఏమైనా పెద్దలను నిర్ణయించే కార్యక్రమం ఉందా? మీరు ఈ మాటలు పూర్తిగా వినడానికి మనసు పెట్టండి. నేను మాట్లాడుతున్న విధానం మీద మీరు దృష్టి పెట్టండి. సంఘంలో ఓటు వేసి పెద్దలను నియమించే పద్ధతుల గురించి నేను చెప్పడం లేదు, కానీ సంఘంలో పెద్ద ఎవరు? దేవుని వాక్యంలో రాయబడ్డ మాట ఏంటో తెలుసండి. దేవుని వాక్యంలో మత్తయి సువార్త 5వ అధ్యాయం 19వ వాక్యంలో రాయబడ్డ మాట ఏంటంటే, అల్పమైన ఆజ్ఞలు, చిన్న ఆజ్ఞలు, పెద్ద ఆజ్ఞలు, అలా బైబిల్ అంతలో అనేకమైన ఆజ్ఞలు, విధులు దేవాది దేవుని బిడ్డమైనటువంటి మనకి ఇచ్చాడు. అక్కడ రాస్తాడు ఏంటంటే, అల్పమైన చిన్న చిన్న ఆజ్ఞలను కూడా మీరి ఆ ఆజ్ఞలను మీరు చేయండి, మనము చేయాలి అని ఏ సేవకుడైతే, ఏ వ్యక్తి అయితే బోధిస్తాడో అతడు పరలోకంలో అల్పుడుగా ఉంటాడు, చిన్నవాడిగా ఉంటాడు. అదే ఒక వ్యక్తి ఆ ఆజ్ఞలను పాటిస్తూ ఆ ఆజ్ఞలను చేయమని బోధిస్తాడో వాడు పరలోకంలో గొప్పవాడిగా ఉంటాడు, పెద్దవాడిగా ఉంటాడు. అంటే పరలోకంలో కూడా పెద్ద చిన్న అనే భావనలు రేపు చూసే పరిస్థితులు వస్తాయి. ఎవరు పెద్దవారు, ఎవరు చిన్నవారు అని అంటే బైబిల్ చెప్తుంది, బోధించువాడు చేసేవాడై ఉండాలి. ప్రజలకు బోధించడము అని అంటే ఒక దైవజనుడిగా పుల్పిట్ మీద నిలబడి బోధించడం మాత్రమే కాదు, ఒక సంఘంలో ఒక వ్యక్తిగా, సమాజంలో ఒక గుర్తింపు కలిగిన వ్యక్తిగా, కుటుంబంలో ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక సహోదరుడిగా నువ్వు ఎవరికైతే చెప్తున్నావో అది నువ్వు చేసే వ్యక్తివై ఉండాలి. ఒకవేళ నువ్వు చేయకుండా, ఒకవేళ నువ్వు వాటిని పాటించకుండా, నీ పిల్లలకు క్రమంగా ఉండు, ప్రార్థన చేసుకో, నమ్మకంగా ఉండు అని నువ్వు చెప్పు, నీవు ఆ అనుభవాలు నువ్వు పాటించని వ్యక్తివై ఉంటే నువ్వు పరలోకంలో అర్థమంటే తెలుసా, దేవుని యొక్క దృష్టిలో నువ్వు అల్పుడు. లోకం నేను సంఘంలో చాలా గ్రేట్ పర్సన్గా, ఒక పెద్ద వ్యక్తిగా, లేకపోతే సమాజంలో ఒక పెద్ద దైవజనుడిగా, నీకున్నటువంటి సంఘంలో అందరి విశ్వాసం మధ్యలో చాలా గొప్ప వ్యక్తిగా చాలామంది అవుతుండొచ్చు. కానీ దేవాది దేవుని దృష్టిలో నువ్వు ఒక అల్పమైన వ్యక్తి అనే సంగతి గుర్తుపెట్టుకోవాలి.
కారణం ఏంటంటే నువ్వు సంఘంలో సమాజంలో చలామణయ్యే విధానం చాలా ఘనంగా ఉండొచ్చు, కానీ సర్వశక్తి కలిగిన దేవుడు ఏ సంఘాన్ని అయితే తన రక్తాన్ని ఇచ్చి కొన్నాడు, ఆ సంఘములో ఒక పెద్దగా ఉండవలసిన వ్యక్తి ఎలా ఉండాలి? పెద్దవాడు ఎవడు? తండ్రి ఇంటిలో ఒక చిన్న కుమారుడు ఉన్నాడు, అదే తండ్రి ఇంటిలో ఒక పెద్ద కుమారుడు ఉన్నాడు. ఈరోజు పెద్ద కుమారుడు ఎవరు, దేవుని బిడ్డలు ఎదిగిన వాడు ఎవరు అన్న విషయం నేను గుర్తు చేస్తున్నాను. హల్లెలూయా. దేవుని బిడ్డలు ఎవరు? సంఘములో నువ్వు పాతవాడివైనంత మాత్రం నువ్వు చాలా పెద్దవాడు సీనియర్ అని లోకం అంటుండొచ్చు. సంఘంలో నేను అలాంటి గుర్తింపు నీకు ఉండొచ్చు, తప్పులేదు. కానీ సంఘము ఏ దేవుడిదై ఉందో ఆ దేవుని దృష్టిలో నీ స్థానం ఎంత? కారణం ఏంటంటే దేవుని బిడ్డలారా, అదే విషయం చెప్పి నేను ముందుకెళ్తాను. దైవజనుడైన పౌలు ఈ యొక్క కొరింథీ సంఘానికి రాస్తూ 3వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, 1 కొరింథీ పుస్తకం 3వ అధ్యాయం ప్రారంభ వాక్యం నుంచి చదివితే దయచేసి గమనించండి. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతే శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చాను. క్రీస్తులో పసిబిడ్డలు ఉన్నారు, క్రీస్తులో ఎదిగిన వారు ఉన్నారు, క్రీస్తులో ఆత్మ సంబంధులు ఉన్నారు, క్రీస్తులో శరీర సంబంధులు ఉన్నారు. అయ్యా, నేను ఆత్మ సంబంధిని, మాది ఆత్మ సంబంధమైన సేవ, మా దైవజనుడు ఆత్మీయుడు అని మనం ఎలా చెప్పగలం? ఆత్మ నింపుదల పొంది భాషను మాట్లాడితేనా? ఆత్మ నింపుదల పొందిన వారందరూ ఆత్మీయుడైనా? దేవుని యొక్క వాక్యం, దేవుని సంఘం, అదే కొరింథీ సంఘం భాషలతో మాట్లాడుతూ ప్రేమ ఆత్మ ఫలాలతో నింపబడి అద్భుతమైనటువంటి కృపల చేత, అందుకే ప్రారంభ అధ్యాయం ఆ యొక్క అద్భుతమైనటువంటి 5వ వాక్యం అంటాడు, క్రీస్తును గురించిన సాక్ష్యం మీరు సమస్త ఉపదేశంలోనూ సమస్త జ్ఞానంలో మీరు ఐశ్వర్యవంతులయ్యారు. ఏ సంఘం ఉపదేశంలో ఎదిగిందో, ఏ సంఘం జ్ఞానంలో ఎదిగిందో ఆ సంఘం గురించి మళ్ళీ ప్రస్తావిస్తాడు. మొదటి అధ్యాయం 7వ వాక్యం అంటాడు, సంఘమా నువ్వు కృపలో వర్ధిల్లావు, సంఘమా ఉపదేశంలో ఎదిగావు, సంఘమా నువ్వు జ్ఞానంలో ఎదిగావు. ఇప్పుడు జ్ఞానంలో ఎదిగావు, ఉపదేశంలో ఎదిగావు, అయితే ఆత్మీయుడివా? అయితే బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? 3వ అధ్యాయం ప్రారంభ వచనం నుంచి రాస్తాను, సహోదరులారా, నేను మీతో ఆత్మ సంబంధమైన మనుష్యులతో మాట్లాడినట్లు నేను మాట్లాడలేదు. అదేంటయ్యా? కొరింథీ సంఘం అంతా ఆత్మలో ఎదిగిన సంఘంగా అని నువ్వు ప్రారంభ వాక్యాల్లోనే మాట్లాడావు కదా. కృప కలిగి ఉన్నావు, అభిషేకం యొక్క నడిపింపు సంఘంలో ప్రస్తావన జరుగుతుంది, బోధ జరుగుతుంది, దేవుని యొక్క ఆత్మ సంచరిస్తుంది బలంగా. కానీ ప్రజలు ఆ ఆత్మ సంబంధమైన ఎదుగుదలలో లోపం కలిగే లోపం కలిగిన వారికి ఆత్మీయతలో ఎదుగుదల లేదు. ఒక తల్లి గర్భంలో ఒక శిశువు ఏ విధంగా ఎదుగుతుందో అలాంటి గ్రోతింగ్ ఏమి లేక ఒక ఆగిపోయిన అనుభవంలోనే శిశువుల వల్ల ఉన్నారు అని చెప్పి శిశువులందరినీ ఒక పాయింట్ రేట్ చేస్తాడు. ఏంటంటే, మీరు శరీర సంబంధమైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు నేను మీతో మాట్లాడాల్సి వచ్చింది. పసిపిల్లలందరూ ఎవరో తెలుసండి? ఆత్మీయతలో పసితనం, ఆత్మీయతలో ఎదుగుదల లేకుండా ఈరోజు సంఘాల్లో పెద్దలుగా చలామణి అవుతున్న వారు ఆత్మీయత ఎంతో మీరు గుర్తు చేసుకోండి. పాతవాడు, డబ్బున్నవాడు, ఉద్యోగస్తుడు, 2-3 పెళ్ళిళ్ళు చేసుకున్నవాడు, వారా సంఘంలో పెద్దలు, వారా సంఘాలలో కుర్చీలు వేసుకుని సంఘంలో ఆత్మ సంబంధంగా ఎదిగిన ప్రజల ముందు చలామణి చేస్తున్నారు. దేవుని వాక్యం ఏం బోధిస్తుంది?
ఈరోజు సంఘంలో పెత్తనం ఎవరు నడుస్తుంది? ఆత్మీయతను రేట్ చేయవలసిన దేవుని సంఘం, ఆత్మ సంబంధమైన వారు మౌనంగా దేవుని సన్నిధానంలో ఆరాధన చేస్తూ లోబడుతూ విధేయత చూపిస్తూ వెళ్తూ ఉంటే ఈ ఆత్మ సంబంధంగా ఎదగకుండా శరీర సంబంధంగా ఉన్నటువంటి వారు ఆ యొక్క ఆత్మీయతలో శిష్యులుగా ఉండి శరీర సంబంధమైన మనస్సు కలిగిన వాళ్ళందరూ ఈరోజు సంఘాలలో పెద్దలుగా చరమవుతున్నారు. అందుకనే దైవజనుడైనటువంటి ఆ యొక్క మోషే పాత నిబంధన సంఘములోనే ఒక సంఘ పెద్దలుగా ఉండవలసిన వారిని నేను అంటున్నాను. లక్షల మంది ప్రజలు కలిగిన సంఘంలో ఒక 70 మంది దేవుడు ఏర్పడినాడండి. సత్యమును గురించిన ఆసక్తి, సత్యం విస్తరించాలి, సత్యంలో మన సంఘం నిలబడాలి అన్న భావం చాలా ఉండవలసిన వ్యక్తి అయి ఉండాలి. ఆ వ్యక్తి దేవుని యందు భక్తి కలిగి లంచగొండితనం, ఇక్కడ మాట అక్కడ, అక్కడి మాట ఇక్కడ, ఇప్పుడు డబ్బులు తీసుకొని అన్ఫిట్ అయిన వ్యక్తిని ప్రయోజకులుగా మార్చేస్తారే. ఇప్పుడు లంచగొండితనం అంటే మాట ప్రయోజనము కోసం తనకు నచ్చిన వారు ఆలోచించి జీవం కలిగిన దేవుని సంఘం సత్యములకు స్తంభమును ఆధారంగా ఉంది. దేవుని సంఘంలో పెద్దలు ఎవరై ఉండాలి? ఆ దినాల్లో కొత్త నిబంధన సంఘం మేడగదిలో దేవుని యొక్క ఆత్మ అభిషేకం విడుదలై పరిశుద్ధులనబడుతున్నటువంటి అపోస్తులు బోధించడం ద్వారా 3000 మంది 5000 మంది అలా ప్రతి దినం నూతనమైన ప్రజలు సంఘ వ్యవస్థలో జతకలుస్తున్న దినాలు అవి. అప్పటికే ధర్మశాస్త్ర ప్రకారం బ్రతికిన వారు కొంతమంది, అన్ని ఆచారాల్లో బ్రతికిన వారు కొంతమంది. ఆ దినాలలోనే 2-3 పెళ్ళిళ్ళు చేసుకోవడం ఆనవాయితీగా జరుగుతున్న దినాలని. అందుకే చాలామంది దేవుని సంఘంలో సత్యం తెలుసుకొని అపోస్తులు బోధించినప్పుడు సహోదరులారా మేము తప్పు చేశాం అని దేవుని పాద సముఖంలో తమ జీవితాలను ఒప్పుకొని బాప్తిస్మం పొంది పరిశుద్ధపరచుకొని సంఘంలో చేర్చబడ్డారు. అలాంటి ప్రజలు చాలామంది ఉన్నారు. దేవుని ఎరగక ముందు వారి వివాహాలు జరిగాయి. అయినా పౌలు అంటాడు, సంఘానికి మాదిరిగా ఉండవలసిన వాడు ఒక ప్రయోజకుడు యోగ్యుడై ఉండాలి కనుక అతడు ఏకభక్తి పురుషుడై ఉండాలి. అర్థమైంది మీకు? సంఘంలో ఒక సంఘ పెద్దగా ఒక దైవజనుడితో పాటు సేవలో సాగేవాడికి 2-3 పెళ్ళిళ్ళే ఉండకూడదు. వాస్తవమే ఆ వ్యక్తి పరిశుద్ధుడే కావచ్చు, వాస్తవమే ఆ వ్యక్తి నమ్మకస్తుడే కావచ్చు, వాస్తవమే ఆ వ్యక్తి తన జీవితంలో చాలా అద్భుతమైన సాక్రిఫైస్ కలిగి సేవలో సహకారంగా ఉంటాడేమో. అయితే ప్రజలకు మాదిరిగా కూడా ఉండాలి, ప్రజలకు ఒక మోడల్గా ఉండాలి. కనుక అలాంటి వారు విశ్వాసిగా ఉండడానికి వీలైతుంది, కానీ సంఘంలో పెద్దగా ఉండడానికి వీలైతే దేవుని వాక్యం బోధిస్తుంది. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని పెట్టాలి. ఆత్మీయతలో ఎదిగిన వారు సంఘంలో పెద్దవారు, లోకం దృష్టిలో చిన్నవారిగా పేదవారిగా అల్పుడిగా కనపడుతుండేమో. రేపు మహిమ కలిగిన రాజ్యంలో నిలబడుతున్నప్పుడు సంఘమా, నీకు సంఘంలో గుర్తింపు లేకపోవచ్చు, నిన్ను ఎవరు గుర్తించే స్థాయిలో నీ జీవితం కనబడకపోవచ్చు, నీకు విద్య బుద్ధులు సామర్థ్యం లోకంలో ఒక పొజిషన్ లేకపోవచ్చు. కానీ దేవాది దేవుడు రక్తమిచ్చి కొనుక్కున్నటువంటి సంఘంలో దేవుడు ఎవరిని పెద్దగా చూస్తున్నాడు, చూడగలుగుతున్నాడు అని అంటే ఆత్మీయతలో ఎదిగినవారు. హల్లెలూయా. ఆత్మీయతలో ఎదగడం. ఈరోజు లోకంలో సంఘ కార్యక్రమాలు జరిగించడానికి ఆత్మీయతలను గుర్తించలేని దినాలు వచ్చేసాయి. ఆత్మీయులు కావాలి. ఏ ప్రజల కోసమైతే ప్రభు ప్రాణాన్ని పెట్టాడు, ఏ ఆశతో ప్రజలకు ఆత్మ ఫలంలో గురించి ఎదురు చూస్తున్నాడు, దేవుడు తన యొక్క సంఘంలో ఎదురు చూస్తున్నటువంటి క్వాలిటీ క్యారెక్టర్ ఏంటి అంటే ఆత్మీయత. ఆత్మ సంబంధమైన వ్యక్తిని మనం గౌరవించాలి, ఘనపరచాలి,
హెచ్చించాలి. కారణం, అతడు ఆత్మీయతలో ఎదిగాడు, ఆత్మీయతలో విశాలమైన మనసు ఇచ్చింది. శరీర సంబంధమైన మనసు ఉంటే పసితనం కలిగిన వారు ఎలా ఉంటారంటే, అక్కడ రాస్తాడు ఏంటంటే, క్రీస్తునందు పసిబిడ్డలే అనేయో మీతో మాట్లాడవలసి వచ్చాను. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచింది, కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరింకను శరీర సంబంధులైన వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా. వాడు శరీర సంబంధి, ఆత్మీయతలో ఎదిగిన వాడు. ఒకటి శరీర సంబంధి, రెండు బలహీనుడు. ఆ బలహీనుడు సంఘంలో పెద్దగా ఉంటే సంఘం రేపు ఎలా అభివృద్ధి చెందుతుందండి? ఒకవేళ అభివృద్ధి చెందిన శరీర సంబంధమైన రీతిలోనే అభివృద్ధి చెందగలదు, కానీ ఆత్మ సంబంధమైన కోణంలో వృద్ధి చెందదు. అందుకని అంటాడు, బలహీనులై ఉన్నారు కారా, మీలో అసూయ, మీలో కలహములు ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా. అర్థమైందండి? శరీర సంబంధిలో ఉండే లక్షణాలు ఏంటంటే, పసితనంలో ఆత్మీయతలో ప్రాణమైన లేని వాడిలో ఉండే లక్షణాలు ఏంటి అంటే, కలహము, గొడవలు, అసూయ. ఒక వ్యక్తి సంఘంలో బాధపడుతుంటే మరొకరు తట్టుకోలేరు. ఒక వ్యక్తి దేవుని సేవకులతో పాటు సరిగ్గా దేవుని పరిచయంలో తిరుగుతుంటే బాగానే తిరుగుతున్నాం అని అసూయ పెట్టుకుంటారు. ఒక వ్యక్తి సరిగ్గా ఉండడం వీళ్ళకి ఇష్టం లేదు. కారణం, ఆత్మ సంబంధమైన ఎదుగుదల లేదు వీళ్ళలో, పసితనంలోనే ఉన్నారు. అందుకనే పౌలు అంటాడు, నేను చిన్నవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వల్లే ఉన్నప్పుడు పిల్లవాడిని చేశాను. నేను ఇప్పుడు పిల్లవాని వల్ల లేను, నేను పెద్దవాడినయ్యాను కనుక పిల్లవాడిని చేష్టను మానేశాను. ఏంటి పిల్ల చేష్టలు? ఏంటి శిశువులు చేసే చేష్టలు అని అంటే, కలహం, గొడవలు పెట్టడం, అక్కడ ఇక్కడ తీసుకొచ్చి చెప్పాలి, ఇక్కడ అక్కడ తీసుకొచ్చి చెప్పాలి, మధ్యలో చిచ్చులు పెట్టాలి, సంఘంలో గుంపులు చేయాలి. దీని ఆత్మీయుడు చేసే పని కాదు, ఇది ఆత్మ సంబంధమైన వారు చేసే పనులు కాదు. ఇది శరీర సంబంధమైన మనుషులు చాలా ఇష్టపడతారు ఇలాంటి పనుల కోసం. ఒక వ్యక్తి గురించి మాట్లాడడం, ఒక వ్యక్తి పాడైపోకుండా చూడడం, ఒక వ్యక్తి నష్టపోవడం ఓళ్ళకు చాలా సరదా. ఇతన్ని కట్టాలి. ఒకవేళ ఆత్మీయుడు ఎలా ఉంటాడో చెప్పంటారండి. ఆత్మీయ సంబంధంగా ఎదిగిన విశ్వాసి ఎలా ఉంటారో తెలుసా? ఒకవేళ తన కళ్ళ ముందున్నటువంటి తోటి విశ్వాసి బలహీనమైతే అతని దగ్గరికి వెళ్ళి, బ్రదర్, మనం దేవుని పెట్టినప్పుడు ఇలాంటి పనులు మనం చేయకూడదు, నువ్వెంతో నమ్మకస్తుడివి, ఇన్ని రోజులు చాలా చక్కగా ఉన్నావు, ఎందుకు ఇలాంటి ఇబ్బంది పాలవుతున్నావు, ఎందుకు ఈ మనసు డైవర్ట్ అయ్యింది, దయచేసి నా మాట విను. ఏదో ఒత్తిడిని బట్టు, ఏదో మనసు పాడ, ఏదో ఇబ్బందులను బట్టి నువ్వు మనసు మార్చుకోకు, దేవుళ్ళు నిలబడిన దేవుని అన్యాయస్తులు కాదు అని చెప్పి అతనికి ఆత్మ సంబంధమైన మోటివేషన్ చేసి ఆత్మీయతలో వర్ధిల్ల చేస్తాడు. అదే ఇతను ఆత్మీయుడు కాదనుకోండి, వాడు ఏమైనా చిన్న తప్పు చేస్తున్నాడు చూశాడేననుకో, వాడికి అప్పుడు ఒక మంత్రగాని కడుపుకున్నట్టుగా ప్రజల మధ్యలో బ్లేమ్ చేయాలి, సేవకుల దగ్గరికి వచ్చి బ్లేమ్ చేయాలి, వాడిని నీడలేకుండా చేసేయాలి. చూసింది కప్పిపుచ్చు చెప్పు అని చెప్పడం లేదు. చూసింది బ్లేమ్ చేయడానికి ఇష్టపడడం కంటే అతన్ని సరి చేయడానికి ఇష్టపడడమే ఆత్మీయత. హల్లెలూయా. వాడు ఎలా అయిపోయింది మనకేంటి అని తోసేయడం తప్పే, చూసి చూడనట్టుగా ఏమైనా కానీ నాకు ఎందుకు అనడం తప్పే. రెండవదిగా దేవుని పెట్టారు, చూసి అతని దగ్గరికి వెళ్ళి, ఒక మంచి సమరయుడు వలె దగ్గరికి వెళ్ళి అతనికి గాయములను కట్టి అతన్ని పరామర్శించి అతని ఒక దైవికమైన క్వాలిటీలోకి తేగలగడే సమరయుడని యేసయ్య లక్షణం. అదే కొంతమంది ప్రధాన యాజకులు, ఆ తోల యాజకులు వెళ్ళారు, ఆ తోల లేవీయులు వెళ్ళారు. వాళ్ళు చూసి చూడనట్టుగా వెళ్తారు. నువ్వు చూసి చూడనట్టుగా ఉండకూడదు. నీ తోటి సహోదరుడు, నీ తోటి సహోదరి బలహీనమవుతుంటే నువ్వు వాళ్ళని కట్టాలి. ఆత్మీయ లక్షణం. శిష్యుల వల్ల ఉండకండి, సంఘములు ఎదిగిన పెద్దల వల్ల ఉండండి. ఎవరు పెద్ద? మొదట చూపించారు సామర్థ్యం కలిగిన వాడు, రెండు సత్యం కోసం నిలబడాలన్న తపన కలిగిన వాడు, మూడు దైవ
భక్తి కలిగిన వాడు. 4 లంచముతో మాట్లాడేవాడు కాదు. తనకు లాభం నిమిత్తం మాటలను మార్చేవాడు కాదు. అర్థమైందండి? అదే కొద్ది మందులో మళ్ళీ గమనిస్తే తన కుటుంబాన్ని ఒక నిర్దిష్టమైన క్రమంలో పెంచేవాడు. ఒక కుటుంబంలో తన భార్య పిల్లలకు ఒక దైవ నియమ నిబంధనలు క్రమాలు నేర్పి తన జీవితంలో ఒక మాదిరిగా ఉంచేవాడు. దీన్ని అంటారు పెద్దరికం. దీన్ని అంటారు ఆత్మీయతలో ఎదిగిన తనం. పరిపూర్ణత అర్థమని తెలుసండి. పరిశుద్ధతలో నుండి పరిపూర్ణతలోకి రావడం అంటే ఆత్మీయతలో ఎదగడం. నీ ఆత్మీయత పసితనంగా ఉంది అని రుజువు ఏంటో తెలుసా? నువ్వు కలహం, గొడవలు పెడతావు. గొడవలు పెట్టుకోవడం నీకు చాలా అలవాటు. గొడవలు పెడుతుంటావు మధ్య వాళ్ళకు వీళ్ళకు మాటలు వేపి. రెండవదిగా అసూయ. ఒక మనిషిని నువ్వు చూసి వాడవలేవు. ఒక మనిషిని చూసి నువ్వు సహించలేవు. ఒక మనిషి అభివృద్ధిని చూసి సహించలేవు. ఈ అసూయ, ద్వేషం, కలహం ఇవన్నీ మత్సరం, ఇవన్నీ శరీర కార్యాలు. నువ్వు ఆత్మీయుడు అయితే ఈ ఆత్మ సంబంధమైన వ్యక్తులకు ఈ కార్యక్రమాలు ఉండవు. గుడ్, నువ్వు చాలా బాగా దేవుడు ఎదుగుతుంది, ఇంకా ఎదగాలి, ఇంకా దేవుడి కోసం బ్రతికేయాలి అని పురికొల్ప చేస్తాడు. హల్లెలూయా. అర్థమైందండి? అందుకనే దైవ జనుడు సంఘానికి నేర్పిస్తున్నాడు. సంఘమా, నేను మిమ్మల్ని చూస్తున్నప్పుడు మీరు పసితనంగానే ఉన్నారు. నేను పౌలు వాళ్ళని ఒకలంటున్నాడు, నేను అపోల్లో వాళ్ళని ఒకలంటున్నాడు, నేను కేఫా వాళ్ళని ఒకలంటున్నాడు. నేను ఎవరి వాళ్ళని కాదు, నేను డైరెక్ట్ యేసయ్య వాళ్ళే. అంటే కేఫా వాళ్ళు యేసయ్య వాళ్ళు కాదా, పౌలు వాళ్ళు యేసయ్య వాళ్ళు కాదా? అంతా వినడానికి చూడడానికి అసౌకర్యంగా అక్కడ వ్యవస్థ మారిపోయింది, గ్రూపిజం అయిపోయింది. హల్లెలూయా. దేవుని జీవం కలిగిన సంఘం ఎలా ఉండాలి, సంఘంలో ఏ క్వాలిటీని దేవుడు ఏర్పడుతున్నాడు, ఎదురు చూస్తున్నాడు, పరిపక్వత కలిగిన సంఘముగా మనం ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. దేవుడు పెట్టారు. అందుకనే సంఘములో పెద్దదిగా మనం మారాలి. అంటే ప్రెసిడెంట్గా, ట్రెజరీగా, సెక్రటరీగా కాదు. ఆత్మీయతలో ఉందాతనం, ఆత్మీయతలో పెద్దరికం, ఆత్మీయతలో ఉన్నతమైన అనుభవాలలో సంఘం ఎదగాలి. అది లోకం నేను గుర్తించకపోని, సంఘంలో ఉన్న ప్రజలు నేను గుర్తుపట్టకపోని, ఆత్మ సంబంధంగా నువ్వు ఎదిగితే దేవుని వాక్యమంటూ నిత్య రాజ్యంలో నువ్వు గొప్పవాడిగా నిలబడతావు. హల్లెలూయా. కలిగిన ప్రియమైన దేవుడు పెట్టాడు. ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తాను. ఆత్మీయతలో గొప్పతనం అన్న వారికి ఉండే లక్షణాలు: వాడు అసూయపడడు, గొడవలు పెట్టడు, లంచానికి తనకు అనుకూలంగా మాటలను మార్చాడు, ఒక సత్యం గురించిన తపన ఉంటుంది అతనికి, సత్యాన్ని గురించిన అన్వేషణ ఉంటుంది. నా సంఘం, నా కుటుంబం, నా ప్రజలు సత్యంలో స్థిరపడాలి, నా సంఘం సత్యంలో వర్ధిల్లాలి. ఒక సత్యాన్ని గురించిన తపన, దైవ క్రమాన్ని గురించిన యోచన. అందుకనే ప్రియమైన విశ్వాసాలు, దైవ జనుడైన మోషే గురించి ఒక విషయం బైబిల్లో రాయబడిన సత్యాన్ని నేను గుర్తు చేస్తాను. చదువుతాను ఒక మాట. ఎబ్రీ పుస్తకం, ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, ఎబ్రీ పుస్తకం 11వ అధ్యాయం 24వ వాక్యం గమనించండి. చదువుతున్నా. విశ్వాసమును బట్టి రాజాజ్ఞలకు భయపడక 3 మాసములు అతన్ని దాచిపెట్టిరి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలపు పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతి ఫలముగా కలగబో బహుమానమునందు దృష్టి ఉంచెను. విశ్వాసమును బట్టి అతడు అదృష్టుడైన వారిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజ్యాగ్రహములకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను. విశ్వాసములో పెద్దవాడు, ఆత్మీయతలో పెద్దతనం, ఆత్మ సంబంధమైన అనుభవాలలో, అర్థమైన ఆత్మ ఫలాలలో ప్రేమ, సంతోషము, సమాధానం, తిరిగి
దీర్ఘశాంతం, అర్థమవుతుందా, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం. ఇలా 9 ఆత్మఫలాలలో విశ్వాసం అనేది ఒక ఫలం. ఇప్పుడు మోషే పెద్దవాడయ్యాడు. ఒక ఫిజికల్గా ఒక 18+ ఏజ్ వస్తే సమాజం లేకపోతే లోకం పెద్దవాడయ్యాడు అని అంటారు. కానీ ఆత్మీయతలో వయసుతో సంబంధం లేదు. నీ ఆత్మీయత పరిపక్వత మీదనే ఆధారపడి ఉంటాయి. నీకు 70 ఏళ్ళ వయసు ఉంది, నీకు దేవునిలో సరైన నాలెడ్జ్ లేకుండా, దేవునిలో దైవ క్రమం అంటే ఏదో తెలియకుండా, ఆత్మ సంబంధమైన అనుభవాలు నీకేమి లేకుండా ఉంటే నువ్వు సంఘంలో 50 ఏళ్ళ నుంచి ఉండవచ్చు. లోకం, సమాజం, సంఘం, సేవకులు సీనియర్ అని తెలియవచ్చు. కానీ ఆత్మీయతలో పసివాటే. అదే ఆత్మీయతలో నిన్న నాకు మొన్నొచ్చి 2 సంవత్సరాలు అయినొచ్చి ఆ వ్యక్తి సత్యముల గురించి అన్వేషణ కలిగి, సత్యాన్ని గురించిన తపన కలిగి, దేవుడిలో ఎదుగుతూ ఆత్మ సంబంధంగా పెరిగి పెద్దవాడే విశ్వాసంలో ఒక ఉన్నతమైన స్థానంలోకి వచ్చినప్పుడు దేవుని బిడ్డగా సంఘం అతని పెద్దవాడు అనొచ్చు, సేవకుడు మొన్న వచ్చాడు పెద్దవాడు అని అనొచ్చు. వయసును బట్టి చిన్నవాడు పెద్దవాడిగా భావన ఉండొచ్చు. కానీ ఆత్మీయతలో దేవుని వాక్యం అంటుంది అతడు పెద్దవాడు. మోషే ఈ మాట పలుకుతున్నప్పుడు అతని వయసు సాక్షాత్తు 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు అయితే దేవుని వాక్యంలో ఆత్మీయతలు పెద్దవాడయ్యాడు అని అంటున్నారు. 40 ఏళ్ళ వయసుల వ్యక్తిని ఏ దరిదాపు ముసలితనంలోకి ప్రారంభమైతున్నట్టే లెక్క. కానీ ఆత్మీయతలో మోషే ప్రారంభమైన ఎప్పుడైతే వచ్చిందో విశాలమైన మనస్సు, అంటే దైవ చిత్తాన్ని గుర్తుపట్టగలిగిన మనసు, దేవుని ఉద్దేశంలో గుర్తుపట్టగలిగిన మనసు, దేవుని యొక్క ప్రణాళికను, దేవుని సంకల్పాన్ని గుర్తుపట్టగలిగిన మనసు వచ్చింది. ఆ మనస్సాక్షి కలిగిన వాడు, ఆత్మీయతలో ఎదిగిన వాడి లక్షణం ఎలా ఉంటుంది, ఆత్మీయతలో ఎదిగిన పసితనంలో ఉన్న వాళ్ళ లక్షణం ఎలా ఉంటుందని చెప్పానంటే వాక్యం ఉంటుంది. అతడి కలహాలు సృష్టిస్తాడు, వేదాలు సృష్టిస్తాడు, అతడికి అసూయ, ద్వేషం ఉంటుంది, అనేకమైన శరీర సంబంధమైన కార్యాలు ఉంటాయి. కారణం అతడు శరీర సంబంధి, అతడు ఒక బలహీనుడే కానీ, ఆత్మీయతలో పసివాడే కానీ అతడు పరిపూర్ణుడు కాడు. అదే ఆత్మీయతలో ఎదిగిన వాడు ఎలా ఉంటాడు అని అంటే అక్కడ రాస్తాడు, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి, విశ్వాసంలో ఎదిగాడు, విశ్వాసంలో పెద్దవాడయ్యాడు. విశ్వాసంలో పెద్దవాడైన ఆ మోషే గురించి వాక్యం అంటుంది, క్రీస్తు ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప వాక్యం. ధనము కంటే, హోదా కంటే, లోకంలో ఉన్నటువంటి సౌఖ్యము కంటే దేవుని కోసం కష్టపడడం గొప్ప వాక్యంగా ఇచ్చాడు. ఇది ఆత్మీయతలో ప్రాణమైన కలిగిన వాడు. చాలా బలహీనమైన ఆలోచన ఎలా ఉంటుందో చెప్పమంటారండి. నేను ఒక సేవకుడిని. ఈరోజు ఒక సాధారణమైన మానవుని యొక్క స్వభావం ఎలా ఉంటుందో తెలిసేది. ఒక విశ్వాసి లేకపోతే ఒక దైవజనుడు ఎవరైనా కావచ్చు, ప్రతిరోజు ఒక వారం 10 రోజుల నుంచి నెలల తరబడి మందిరంలో ఎంతైనా కష్టపడి పనిచేస్తే అతన్ని మనం చాలా తక్కువ నుంచి రాసేస్తాం. అదే ఒక వ్యక్తి అలా వచ్చేసి అర్థమైతే ఒక 50,000
అందుకనే ప్రియమైన విశ్వాసులారా, ఆత్మీయతలో ఎదగండి. ఆత్మీయతలో ఎదగకుండా నువ్వు ప్రభు పక్షత నిలబడి రేపు మహోన్నతుని యొక్క సింహాసనంలో నువ్వు సింహాసనంలో నిలబడే సంఘం ఎదిగిన సంఘమై ఉంటుంది. సంఘానికి సాధారణంగా ఒక పేరు పెట్టి లేఖనం బోధిస్తాను. ఉదాహరణకి పెళ్లి కుమార్తె పిలుస్తారు. సంఘానికి పెళ్లి కుమార్తె అర్థమైనా తెలుసండి. ఒక పసితనం కలిగిన అమ్మాయి కాదు, ఒక పెళ్లి ఏజ్ కలిగినటువంటి ఒక అమ్మాయిని, మేజర్ ఏజ్ కలిగినటువంటి అమ్మాయిని వివాహ కాలంలో గుర్తిస్తుంది లోకం. అదే ఆత్మీయతలో కూడా పెళ్లి కుమార్తెగా ఎదిగే సంఘం ఎవరో తెలుసా? ఆత్మీయతలో ఎదిగిన సంఘం. ఆత్మీయతలో ఒక విశాలమైన దృక్పథం కలిగి, ఆత్మీయతలో ఉన్నతమైన ప్రాణమైన కలిగి. లోకంలో నీకు పేరు ప్రఖ్యాతులు ఉండొచ్చు, కానీ సంఘమా ఇదిగో దేవుని వాక్యం బోధిస్తుంది. వరంతి సంఘంలో భేదాభిప్రాయాలు, వరంతి సంఘంలో కలహ, వరంతి సంఘంలో దేవుని వెళ్ళే అసూయ, ద్వేషం, ఒకరి మధ్యలో ఒకరికి సఖ్యత లేదు. అలాంటి సంఘాన్ని గురించి దైవజనులు అంటాడు, మీరు పసితనంగా ఉన్నారు, మీ ఆత్మీయత ఎదిగినట్లే. సంఘంలో పెద్దలుగా మారాలి. మనం సంఘంలో పెద్దలుగా ఎదగాలి. ఆత్మీయత నువ్వు ఆత్మీయతలో పరిపక్వత కలిగిన ఒక విశ్వాసం ఎదగాలి. నేను సంవత్సరాలు చూస్తాను, నేను పాతవాడిని, నేను పెద్దవాడిని, వయసులో పెద్దవాడిని. ఈ శరీర సంబంధమైన అనుభవాలను గుర్తుపెట్టుకోకు. ఈ యొక్క ఆత్మీయతమైన కోణములోనే దేవుడిని తూకం వేస్తున్న సంగతి గుర్తుపెట్టుకో. దేవుడు పెట్టారు. హల్లెలూయా. అలా మనం ఆలోచన చేస్తే దేవుడి యొక్క లేఖనంలో అద్భుతమైన ఒక ఉదాహరణ ఉంటుంది. అదే ధనవంతుడు లాజరు. ధనవంతుడు ఒక ఉన్నతమైన హోదాలో ఉన్నవాడు. అతడు దేవుని నమ్మిన వ్యక్తి. అతడు పాతాళంలో నుండి కూడా అబ్రహాము గారిని గుర్తుపట్టి పిలుస్తున్నాడు. నా తండ్రివైన అబ్రహామా, తండ్రిని నా తండ్రి అని పిలుస్తున్నాడు. కారణం, ఇశ్రాయేలు ప్రజలు, యూదులందరూ అబ్రహాము మా తండ్రి అని పిలుస్తారు. కారణం, అబ్రహాము దేవుడు ప్రమాణం చేశాడు, నీ సంతానం అని. ఇశ్రాయేలు సమాజం అంతా అబ్రహాము గారిని తండ్రిగా భావిస్తారు. ఇప్పుడు ఈ యొక్క ధనవంతుడు పాతాళంలో ఉంటాడు. నా తండ్రివైన అబ్రహామా. అతని లోకంలో ఉన్నతమైన సౌఖ్యం, క్షేమం అనుభవించుండొచ్చు. అదే ధనవంతుడు స్థాయిలో లేని ఆ దరిద్రుని స్థాయి, తన ప్రాణానికి తనే దిక్కులేదు. అతడు దేవుడు పెట్టారు, రొట్టె ముక్కలు కింద పడితే ఏడుకొని తినాలనుకుంటున్నాడు. అతడు తనకే దిక్కులేదు. అతనికి దేవుడికి ఏమి ఇచ్చాడండి? దేవుడి సంఘాలలో ఏ కానికిచ్చి ఉంటాడు? ఏమి ఇచ్చి ఉంటాడు? ఏమి ఇవ్వలేదు. ఏమి చేయనంత మాత్రాన, ఏమి లేనంత మాత్రాన అతడు ఆత్మీయుడు కాదు అని వెళ్ళలేదు. ఇవ్వడం పాపం కాదు. నీ శక్తికి పెంచి దేవుని సేవకు మాసిదోనియా సంఘము వలె దేవుని పరిచయం సహకరించు. అయితే సహకరించినంత మాత్రాన నీ ఆత్మ సంబంధమైన అనుభవాలలో నువ్వు ఎదగకుండా ఒక శరీర సంబంధమైన వ్యక్తిగా కనుక నువ్వు మిగిలిపోతే నీకు చాలా ప్రమాదము. అందుకనే వాక్యం అంటుంది, దేవుడు పెట్టారు ఆత్మీయతలో ఎదగండి. హెబ్రీ సంఘానికి గుర్తు చేస్తున్న దేవుడు పెట్టారు. హెబ్రీ సంఘం 6వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 11వ వాక్యంలో రాస్తాడు, కాలము బట్టి చూస్తే మీరు బోధించవలసిన వారై ఉండగా మీరు మళ్ళీ మూల పాఠములకు మీకు నేర్పించవలసి వచ్చింది. కాలాన్ని బట్టి చూస్తే 10 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నాం, కానీ నార్మల్ సండే ఎంతో తెలియదు. బాప్తిస్మం పొందుకున్నాం, కానీ బాప్తిస్మం పొందుకున్న తర్వాత ఒక వ్యక్తి యొక్క ఆత్మీయత ఎలా ఉండాలో తెలియదు. సంఘంలో సీనియర్ కానీ ఆత్మీయతలో బలహీనుడు. అందుకని సంఘానికి దైవజనుడు బాధతో మాట్లాడతారు, సంఘమా కాలాన్ని బట్టి చూస్తే మీరు ప్రజలకు నేర్పించగలిగిన స్థాయిలో ఉండాల్సిన వారు మీరే నేర్చుకునే స్థాయిలోకి వచ్చేసారు. అంటే అర్థమైంది, ఎదగలేదు. వాళ్ళ ఆత్మీయతలో ఒక విశాలత లేదు, వాళ్ళ ఆత్మీయతలో ఒక పరిపక్వత లేదు. ఒక 10 సంవత్సరాల నుంచి వస్తున్న విశ్వాసగా ఎన్నో దైవ క్రమాలు, దైవ చిన్న నోట నుంచి విన్న వర్తమానం, దేవుడిలో సాగుతున్న ఈ అనుభవాలు, ఎన్ని అనుభవాలు నీకు ఉండాలి. కానీ ఇప్పటికీ నీ ఆత్మీయత సరిగ్గా లేకుండా, ఆత్మ సంబంధంగా ఎదగకుండా, దేవుని బిడ్డారా శరీర సంబంధంగా కలహలు, ద్వేషము, అసూయ, ఒకరిని చూస్తే వాదోలేనితనం, ఒకరిని చూస్తే ఈర్ష్యపడే తత్వం, ఇవన్నీ ఆత్మీయత లక్షణాలు కావు. ఆత్మీయత లక్షణాలు కావు. నువ్వు ఆత్మీయుడు గుర్తు చేసుకో, నువ్వేమో తూకం వేసుకో, సత్యమును
ఆశ నీకు ఎంత ఉంది? సత్యాన్ని గురించిన తపన నీకు ఎంత ఉంది? సత్యములకు నిలబడాలి, సత్యం పక్షంలో నిలబడాలి. ఆలోచించి సంఘములో పెద్దతనం అంటే తన సంఘం కొత్త నిబంధన సంఘం అనబడుతున్న తన బిడ్డలు ఆత్మీయతలో ఒక ఉన్నతమైన స్థాయిలో ఎదిగిన వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ స్థితి ఎంత ఆలోచించి, నీ సామర్థ్యం ఎంత ఆలోచించి, దేవుని పక్షంలో బ్రతికే సామర్థ్యం లేకుండా, సత్యం కోసం నిలబడే సామర్థ్యం లేకుండా, దైవ భక్తులు నువ్వు సమర్థులవేనా? ఎవరో చెప్పిన మాట, ఎవరో ఇచ్చిన లాభం కోసం కాకుండా ఒక సత్యాన్ని స్పష్టంగా గుర్తించగలిగే వ్యక్తిగా ఉన్నావా? లేకపోతే లంచగొండితనంగా ఎవరు ఏం చెప్తే వారి వైపు తిరిగే రకంగా? నీకంటూ ఒక స్టెబిలిటీ, నీకంటూ ఒక దైవికమైన క్రమం, వాక్యం యొక్క పునాదులు ఎలా కలిగి ఉన్నాం? ఈరోజు చాలా సంఘాలు ఆత్మీయంగా ఎదగని సంఘాల్లో ఉన్న సమస్య, ఆత్మీయుడు ఎక్కడో మూల కూర్చుంటాడు, తన కలిగిన దేవుడికి ఇస్తుంటాడు, ఎక్కడ చెప్పడు, తనకు తోచిన సమయం ఎక్కడ దేవుడి సంఘాల్లో పనిచేస్తాడు, వెళ్ళిపోతున్నాడు, నమ్మకంగా ఉంటాడు, పవిత్రంగా ఉంటాడు, ప్రార్థన చేసుకుంటాడు, 10 మందికి స్వార్థ చెబుతున్నాడు, తనకు తోచిన నలుగురిని దేవుడి మందిరాన్ని నడిపిస్తున్నాడు. కానీ వారి సంఘ వ్యవస్థ మూలన పడేస్తుంది. లోకంలో పెద్దవారిగా చలామణవుతున్న వారిని సంఘంలో పెద్దలుగా చలామణవుతున్నారు. దేవుడు బిడ్డలారా, లోకంలో ఎలా బ్రతకకపోయినా నీకు పెద్ద లెక్కేం లేదు. సంఘంలో నేను ఎవరు గుర్తించకపోయినా పెద్ద బాధపడే అవసరాలు ఏమీ లేవు. కారణం సర్వశక్తి కింద దేవుని వాక్యం ఉంటుంది, ఎవడైతే తన మాట ప్రకారం బ్రతుకుతున్నాడో వాడు పరలోకంలో గొప్పవాడు. అలాంటి ఒక మహిమ కలిగిన గుంపు కోసం నా దేవుడు ఎదురు చూస్తున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం నా దేవుని ప్రజలారా, నీ వయసును బట్టి నీ ఆత్మీయత పరిపక్వత, దేవుని నమ్మి ఈ అపోస్తుల పునాదుల మీద ఇన్ని సంవత్సరాలు అయితే మందిరానికి వచ్చి నీ ప్రతిష్ఠ ఎంత, నీ పవిత్రత ఎంత, నీ సమర్పణ ఎంత, దేవుని కోసం దేవుని సేవ కోసం ఆలోచించే నీ మనసు ఎంత ఆలోచించి దేవుని పరిచర్య సత్యముల గురించిన ఒక పరికల్పన కలిగిన వ్యక్తిగా ఉన్నావా? ఈరోజు శరీర సంబంధమైన సంఘాల్లో 2-3 భార్యలు కలిగిన వారైనా సంఘం పెద్దగా ఉంటాడు, వాడు అన్నీ చెప్తాడు కానీ వాడు ఏం చేయడు. అయినా వారి సంఘంలో పెద్దే, డబ్బున వారి సంఘంలో పెద్ద, హోదా కలిగిన వారి సంఘంలో పెద్ద. ఆత్మీయతకు చోటు ఉన్నది కారణం అది ఆత్మ నడిపింపు కలిగిన సంఘం కానే కాదు. అది ఆత్మ నడిపింపు కలిగి ఆత్మీయతలో ఎదుగుతున్న సంఘంలో ఫస్ట్ ప్రయారిటీ ఆత్మీయతకి గుర్తిస్తారు, ఆత్మీయతను గౌరవిస్తారు, ఆత్మీయతను వాళ్ళు హెచ్చిస్తారు. కనుక నా ప్రియమైన విశ్వాసం, ఆత్మ సంగతులు మీరు గుర్తుపట్టాలని మా సేవకుడిగా దేవుని యొక్క సముఖంలో నిలబడి నేను మాట్లాడుతున్నాను. ఆత్మీయంగా ఎదగండి. ప్రభురాత్మ ధరపడుతున్న దినాలు లోకంలో నీ విస్తరణ నీ సామర్థ్యాన్ని బట్టి కాదు, నీ ఆత్మీయతలో ఉన్న నీ సామర్థ్యాన్ని బట్టే రేపు దేవుల్లో నువ్వు నిలబడే అవకాశాలు ఉంటాయి. పసితనంగా ఉన్నావా? ఎదిగిన వ్యక్తిగా ఉన్నావా? కొలమానం యెరూషలేమును కొలవడానికి ఒక పలకర్ర దేవుడు తీసినట్టుగా యెరూషలేమంటే దేవుని సంఘం. నిన్ను నన్ను ప్రభు తన కొల ప్రకారం కొలుస్తాడు. ఒక మనిషి కొలిచినట్టుగా కాదు, దేవుని కొలత వేరు, ఆయన కొలమానం వేరు. ఆత్మీయతని కొలుస్తాడు, నీ స్థాయి నీ సామర్థ్యం బట్టి కాదు. కనుక నా ప్రియమైన విశ్వాస సంఘంలో నువ్వు పెద్దవేనా, సంఘంలో ఎదిగిన వ్యక్తివేనా, లేకపోతే పసితనంగా ఉన్నావు? సంఘంలో పసిపిల్లలు ఉంటే సంఘానికి పెద్ద ప్రయోజనమే ఉంటుంది. ఒక ఇంట్లో ఎదిగిన కుమారుడు ఉంటే తండ్రి భారాన్ని పంచుకుంటారు. అందుకనే పాత నిబంధనలో దైవజనులను మోషే పెద్దలను నియమించిన ప్రధాన ఉద్దేశం భారం పంచుకునేవారు.
వ్యక్తిగా ఉన్నాడు. అలాంటి వ్యక్తిని ఆత్మీయతలో ఎదిగిన వ్యక్తి అంటారు. ఆలోచించి నీ స్థాయి అంత ఏదో వచ్చావు పోయావు. ఒక తల్లిదండ్రుల కుటుంబంలో ఎదగని పిల్లలు ఉంటారు. వాళ్ళకి తండ్రి బాధ తెలియదు, తండ్రి దగ్గర ఏముందో ఏమి లేదో తెలియదు. వాడు ఆకలితో ఏడుస్తాడు, అవసరతలు ఉంటే ఏడుస్తాడు, కావాలని అంటాడు. ఏది ఉంది ఏది లేదు తండ్రి యొక్క మనస్సాక్షిని గుర్తించగలిగే నాలెడ్జ్ సామర్థ్యం ఆ వ్యక్తికి లేదు. కాదు పసివాడు. అదే ఆ కుమారుడు ఎదిగి పెద్దవాడైతే ఏదైనా అడిగే ముందు, ఏదైనా కోరుకునే ముందు, నా తండ్రి ఇది చేయగలడా, నా తండ్రికి సామర్థ్యం ఉందా, నేను ఎందుకు నా తండ్రికి భారంగా ఉండాలి, నేనే నా తండ్రికి సపోర్ట్గా ఉండాలని ఆలోచన చేస్తాడు. సంఘం ఎదిగినదైతే సేవకుని భారాన్ని మోస్తాడు. సంఘం ఎదిగినదైతే దేవుని యొక్క భారం భుజాన్ని వేస్తాడు. సంఘం ఎదిగిందైతే సేవను సత్యంలో విస్తరించడానికి ప్రయాసపడతారు. సంఘం ఎదిగిందైతే దేవునిలో సామర్థ్యాన్ని సంపాదించుకుంటారు. సంఘం ఎదిగిందైతే దేవుని పెట్టారా లంచగొండితనం కాకుండా, ఎవరో చెప్పిన మాట ప్రకారం కాకుండా ఒక దైవికమైన ఉపదేశ క్రమంలో వారి జీవితాలను కట్టుకుంటారు. నువ్వు ఆలోచించి నువ్వు ఎదిగిన వ్యక్తివేనా? ఎదిగిన వ్యక్తివైతే ఎవరో ఏదో మాట చెప్పగానే మొహాలు మార్చుకొని సంఘం మీద సేవకుల మీద మనసు కష్టపెట్టుకో. విన్న మాటను బట్టి కాదు, అర్థమవుతుందండి. ఎవరో చెప్పిన మాటను బట్టి కాదు, ఊహించి కాదు. ఆత్మీయుడు ఆత్మ సంబంధమైన విషయాలను అన్నిటిని వివేచిస్తాడు. ఒక పసిపిల్ల వ్యక్తిగా ఉండదు. అందుకే పౌలు అంటాడు, నేను పిల్లవాని వల్ల ఉన్నప్పుడు పిల్లవాని వల్ల మాట్లాడింది, పిల్లవాని వల్ల తలంచింది, పిల్లవాని వల్ల యోచించింది. ఇప్పుడు నేను పిల్లవాడిని చేస్తాను, మానేశాను. నువ్వు నన్ను మానేస్తావా? పిల్లవాడిని చేస్తాను. అసూయ, ద్వేషం, కలహం, కోపం. ఒక వ్యక్తిని చూస్తే బాగా ఇస్తే మంచోడు, ఇవ్వకపోతే చెడ్డోడు. పసిపిల్లోడు తనం. అది కాదు విశాలమైన మనస్సు కలిగిన వాడు అలా ఉండడు. బ్రాడ్ మైండ్ కలిగిన వాడు అలా ఉండడు. ఆత్మీయతలో ఎదిగిన వాడు అలా ఉండడు. వ్యక్తి యొక్క స్థాయిని, స్థితిని అర్థం చేసుకుంటాడు. ఆలోచించి పౌలు అంటున్నాడు, నేను పసిపిల్లతనం నేను పోగొట్టుకున్నాను, ఇప్పుడు పెద్దవాడిని అయ్యాను. మరి మీరు పెద్దవాళ్ళు అయ్యారు. మనం పెద్దవారిగా మారాము. ఆత్మీయతలు విశాలమైన దృక్పథం, బ్రాడ్ మైండ్, దర్శనం విశాలపరచుకున్న అలవాట్లు మనకు ఉన్నాయి. ఆలోచించి మోషే పెద్దవాడైనప్పుడు దేవుని పనులతో కలిసి పనిచేయడం నేర్చుకున్నాడు. లోకం, ధనం, ఐశ్వర్యం, తన పేరు ప్రఖ్యాతులు తుచ్చంగా ఇచ్చాడు. ఇంకా నీ పేరు, నీ ప్రఖ్యాతి, నీ ఐశ్వర్యం, నీ సుఖం, సౌఖ్యం నాది నీది అన్న భావనను వెతుకుంటున్నావు అని అంటే నువ్వు ఆత్మీయతలో పరిపక్వత చెందలే. ఇంకా నువ్వు ఎదగలేదు. ప్రభు దగ్గర ఒకసారి నేను గమనించుకో. అపోస్తుల బోధలో ఉన్న సంఘంలోనే నేను పౌలు వాడను, నేను కేఫా వాడను. పౌలు కేఫా మా సేవకుడైన ఆ భాషలో ఇష్టం. ఇది కాదండి. దేవునితో నీకున్న బంధం ఎంత ఉన్నతంగా ఔన్నత్యంగా ఉందో చూసుకో. ఏ సేవకుడైనా దేవుని చేతిలో పనివాడు తన కాలానుగుణంగా పనిచేసి ఉంచుకుంటాడు. సంఘానికి మూలం ప్రభువే. సంఘానికి మూలం ఆయనే విలువ పెట్టాడు, ఆయనే కన్నాడు, ఆయనే తన సంఘాన్ని కొనుక్కున్నాడు, ఆయనే తన సంఘం కోసం తిరిగి రాబోతున్నాడు, ఆయనే తన సంఘం కోసం సింహాసనాన్ని సిద్ధం చేశాడు. సంఘమా ఆలోచించి పసితనంగా ఉండకు, ఆత్మీయతలో పసివాడిగా ఉండకు. దేవుడు ఎదుగు, ఒక ఎదిగిన వ్యక్తిగా ఆలోచించి మోకరించని ప్రార్థన చేస్తాను. మోకరిస్తాం. దేవుని సముఖంలో చెప్పబడ్డ ప్రతి మాటను ఆలోచించి భారాన్ని పంచుకునే వ్యక్తి పెద్దలయ్యారు. లోకంలో ఒక సాక్ష్యం కలిగి కుటుంబాన్ని క్రమపరుచుకునే వాళ్ళు పెద్దయ్యారు. ఆత్మీయతలో లోక సంబంధమైన సంపదలను విడిచిపెట్టి విశ్వాసం గొప్పది అని అనుకున్న మోషే పెద్దవాడయ్యాడు. ఆత్మీయత లక్షణాలు, పసితనం యొక్క లక్షణాలు: కలహం, ద్వేషం, పగ. చిన్నపిల్లవాని వాళ్ళ ఆలోచన. నువ్వు ఎలా ఉన్నావు ఆలోచించి. ఎదిగిన వ్యక్తివైనా ప్రభు త్వరగా రాబోతున్నా. ఎదిగిన సంఘం, పరిపూర్ణతలో ఎదిగిన సంఘం, పరిపక్వత చెందిన సంఘమే సింహాసనంలో మోకరిస్తాను, సింహాసనంలో అధిష్ఠిస్తాను. నా దేవుని పక్షంలో నిలబడేవారే
నేను ప్రభు పక్షాన సింహాసనంలో కూర్చుంటాను. నీ ఆత్మీయత సాయంతో ఆలోచించి, ఇంకా సంఘంలో కోపమా, సంఘంలో ఒకరి మీద ఒకరికి కలహాలు, నిన్ను పిలిచిన వాడే ఆ వ్యక్తులను పిలిచాడు, నువ్వు వారిని తక్కువ చేసి చూస్తావు, నువ్వు వారి మీద కోపం పగ ఎక్కడి నుంచి వచ్చింది ఆలోచించి. ఒక ఆత్మీయుడి లక్షణాలు కావే. కొరింథీ సంఘం ఉపదేశంలో ఎదిగిందని మురిసిపోయి 7వ వాక్యంలో సమస్త ఉపదేశంలో జ్ఞానంలో ఎదిగామన్నారు. మళ్ళీ కింద అంటాడు, క్లోయో ఇంటి వారి ద్వారా నాకు తెలిసింది మీలో కలహాలు ఉన్నాయి. కలహాలు ఉన్నవారు ఎదిగిన వారు ఎలా అవుతారండి? కోపం, మత్సరం, పగ, ద్వేషం, ఈర్ష్య ఉన్నవారు ఎదిగిన వారు ఎలా అయ్యారండి? నీకు వాక్య జ్ఞానం బట్టి కాదు ఎదుగుదల, నీ ఆత్మీయమైన లక్షణాలను బట్టి తెలుస్తాయి. నీకెన్ని దేవుని వాక్యం తెలుస్తున్నది కాదు. అందుకని ప్రారంభంలో మీకు చూపించాను, తెలిసి చేయక బోధించేవాడు అల్పుడు, చేసి బోధించేవాడు గొప్పవాడైతాడు. నీకెంత తెలుస్తున్నది కాదు, తెలుసు వాక్యంలో ఉన్నతమైన మర్మాలు నువ్వు పాటిస్తున్నావా? నువ్వు అల్పుడివే, గొప్పవాడేవి కాదు. ఆలోచించి ప్రార్థన చేస్తున్నా. రేపగల తండ్రి పరిశుద్ధుడు, మహిమగెండిన దేవాన్ని వస్తాను. ఇంతవరకు నాతో నీ ప్రజలతో మాట్లాడినటువంటి మాటకు వస్తాను దేవా. ఆత్మీయతలో పసితనం ప్రమాదమని, పసితనంలో ఉన్నవారు అసూయ, ద్వేషం, కలహం, గొడవలు, ఇవన్నిటికీ కారణం ఆత్మీయతలో పసితనమే. సంఘంలో పెద్దవారుగా ఎదగాలన్నది అనాది సంకల్పం. పెద్దవారుగా ఉండేవారు ఎదుగో బ్రహ్మ సామర్థ్యం కలిగిన వారే, సత్యం కోసం నిలబడేవారే, ఆ దైవభక్తిలో ఎదిగిన వారే, లంచుకొండితనం లేని వారే, కుటుంబాన్ని క్రమంగా పెంచగలిగిన వారే, లోకంలో వివాహ ధర్మంలో ఒక నిందారహితంగా ఉండేవారై ఉంటారని లేఖనం బోధిస్తుంది. జీవం కలిగిన దేవుడి సంఘంలో సంఘం ఎదగాలి. ప్రభా, విశ్వాసంలో ఎదిగిన మోషే నా తండ్రి లోకంలో తుచ్చంగా, ధనాన్ని తుచ్చంగా చేశాడు. అది ఒక ఆత్మీయతలో ఎదుగుదల కలిగిన వాడు చేసే లక్షణం. ఈరోజు సంఘంలో పసితనం చాలా ప్రమాదకరంగా ఉంటున్న దినాలు. ఎవరో చెప్పిన మాటల మీద జీవితాలు కట్టుకోవడం, పాడు చేసుకోవడం. తండ్రి, మరి దేవుని వాక్యం కంటే మానవుని యొక్క మాట మీదనే వారి జీవితాలు ఆధారపడిపోతున్నాయి. దేవాన్ని విశ్వాసం సంఘం ఆత్మీయతలు ఎదిగినదై ఉండాలి, పరిపక్వత చెందినదై, ఎదుట నిలబడడానికి యోగ్యత కలిగినదై మా జీవితాలను వెలిగించుకోవాలి. తండ్రి, చూడడానికి పచ్చగా ఉండి ఫలించలేని అంజూరపు చెట్టు వలె ఆత్మీయతలో బలం లేకుండా సంఘములో పేరు అది ఒక నిష్ప్రయోజనమే నాయన. లోకం ప్రజల దృష్టిలో మంచివాడిగా రాగలిగిన ఆత్మ సంబంధంగా మా ఫలాలు లేని వారమై ఉంటుంది ప్రమాదమని, ఆత్మీయతలో ఫలములు కలిగిన వారమై ఉండాలని, ఆత్మీయతలో ఎదిగిన వ్యక్తులుగా బ్రతకాలని లేఖనం బోధిస్తుండగా సంఘములో నన్ను, నీ ప్రజలను ఎదిగిన సంఘముగా, ఎదిగిన విశ్వాసముగా, ఆత్మీయతలో ఎదిగిన వ్యక్తులముగా మేము ఉండగలుగుతాం. సహాయం ఇచ్చి, ఎదిగిన వ్యక్తి సత్యం కోసం బ్రతుకుతాడు, ఎదిగిన వ్యక్తి సామర్థ్యము కలిగి బ్రతుకుతాడు, ఎదిగిన వ్యక్తి లంచగొండితనం లేని వాడిగా ఉంటాడు, ఎదిగిన వ్యక్తి దైవ భక్తిలో ఎదుగుతాడు, ఎదిగిన వ్యక్తి లోకమును ధనాన్ని తుచ్చంగా ఎంచుతాడు, ఎదిగిన వ్యక్తి కలహం, అసూయ, ద్వేషాలు ఏమి ఉంచుకోడు. ఎదిగిన వ్యక్తి నా ప్రభా ఒక అద్భుతమైన భారాన్ని పంచుకోగలిగిన వారై ఉంటారు. నీ సన్నిధానంలో మాతో మాట్లాడిన ప్రతి మాట మాటలు వింటున్న ప్రతి వారిని ఆశీర్వదించి, కొడి ఎడమలు విస్తరించబడడం మాత్రమే కాకుండా నీ మహిమ గల సింహాసనానికి చేరగలిగే సామర్థ్యంలోకి మేము ఎదగాలి నాయన. దయచేసి ఆ కృప మా అందరికీ దయచేయి. నీవు తూకం వేసినావు, నీ కొలమానంతో మమ్మల్ని కొలిసినావు, మేము సరిగ్గా తూకంలో నిలబడగలిగేటట్టుగా సహాయం చేయి. ఆత్మీయతలు ఇంకా ఎదుగుదల అనుగ్రహించి మహిమ తెచ్చుకోం. యేసయ్య నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.